ఎప్పుడు చెప్పేదే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేరా ఉండరా, ఏట్రా మనం వేసిన కొత్త అడుగు కోసం చెప్పవా? కొత్త అడిగేట్రా? అదేరా వీడి కోసం. లే మిడిల్ క్లాస్ మధు ఎల్లదిలే. ఈడెవర్రా నా అలాగే ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏదేదో కాదురా, అది కన్నడ. కన్నడ? అవునరా, మన ఫిల్మీ మోజీ కన్నడ ఛానల్ మొదలైంది, తెలీదా నీకు? దాని గురించి నేను చెప్పడం కాదు కానీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. కన్నడం తెలిసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు ఫిల్మీ మోజీ. మహేష్, చెప్పు తపన. నువ్వే చెప్పు మహేష్. నువ్వే చెప్పు తపన. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు మహేష్. మనం ఫోన్ మాట్లాడుకొని ఎంతసేపు అయిందో తెలుసా తపన? ఎంతసేపు అయింది మహేష్? 4 hours తపన. 10:30కి స్టార్ట్ చేసాం, 2:30 అవుతుంది. అవునా? మరి నాకేంటి 10 minutes కూడా మాట్లాడినట్లేదు నీతో. అదంతే తపన, ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. అవును మహేష్. మహేష్, నిన్నొకటి అడగనా? నీ మీద నాకున్న ప్రేమను తప్ప ఏదైనా అడుగు తపన, ఇచ్చేస్తాను. అబ్బా అది కాదు మహేష్. ప్రతి ఒక్కరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని బేబీ, డార్లింగ్, డియర్ అని పిలుస్తారు కదా. నీకెప్పుడు నన్ను బేబీ అని పిలవాలనిపించలేదా? ఈ బేబీ, గులాబీ ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు వాడే పేర్లు తపన. అచ్చ తెలుగుతనం ఉట్టుపడేలా నీ పేరు తపన అని ఉండగా ఈ బేబీ బేబీ అని తుపాస్ పేర్లతో ఎందుకు పిలుస్తాను? నా నాలిక కోసేసిన నిన్ను తపన అనే పిలుస్తాను తప్ప వేరే ఇంకే పేరుతోని పిలవలేను తపన. కోసత్తే ఎలా మాట్లాడతావురా నవరత్నాయిలే? ఆ? ఎవరు? తపనా, నేనురా, మీ అన్ని మధుగండి. ఒరే నీ అబ్బా, తపన కాల్ చేస్తుంది, ఫోన్ కట్ చేశారని చెప్పాను, కట్ చేయలేదా? కట్ చేద్దామని అనుకున్నాను రమేష్, కానీ నా ఫోన్ లో డేటా అయిపోయింది. ఎలాగా 2-3 వరకు నిద్ర పట్టదు కదా, మీ సొల్లింటే అయినా స్లీప్ అవుతుంది అనుకున్నాను. ఒరే నాకు అర్థం కాక అడుగుతాను, 4 గంటల నుంచి ఫోన్ మాట్లాడుకుంటున్నారు. అందులో చెప్పు, నువ్వే చెప్పు, ఇంకా చెప్పు, నువ్వే చెప్పు, అవి తప్ప ఇంకేమో ఉన్నాయట్రా? అవి ఫోన్ లా, పవర్ బ్యాంక్ లారా? 4 గంటలు మాట్లాడడానికి సాధ్యం ఎలా అవుతుంది? నీకెలా అవుతుందో మాకు అలాగే అవుతుంది. పొల్లెట్టుకొని మాట్లాడుకుంటున్నాం. అయినా ఇద్దరు లవర్స్ లేట్ నైట్ కాల్ మాట్లాడుతుంటే సీక్రెట్ గా ఏందని సిగ్గులేదురా? సిగ్గుంది రమేష్, డేటాయే లేదు, అందుకే సిగ్గు వదిలిసాను. నీ అబ్బా ఫోన్ పెట్టా. నువ్వెట్టవరా, నేనే కట్ చేస్తానుండి. రమేష్, ఏటే నీకు కదరా, తపంతో చెప్పాలి. ఏంటన్నయ్యా? చెల్లెమ్మ, ఈ మేక్ జుట్టు గట్టి నేను మోసం చేస్తున్నాడు. బేబీ బేబీ అని ఆ కుసుమకుంటాను బొచ్చుడు సార్లు పిలిచాడు. నిన్ను బేబీ అని పిలవమంటే 4 కోసుకుంటాను, నవరత్నాలు రాసుకుంటాను అంటున్నాడు. నువ్వు వీడితో ఆడుక, నేను ఇంకా పడుకుంటాను. గుడ్ నైట్ రా మహేష్. నీకు బ్యాడ్ నైట్ రా. అజీ, మీరే ఇంకా పడుకోలేదా? లేదు బేగం, నిద్ర రావట్లేదు. అజీ సునోనా, బోలో బేగం. నాకెందుకో ఇంకా ఇంట్లో ఉండాలని లేదజీ. రోజు ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మనం అంటే కిట్టన వాళ్ళు ఎవరో మన ఇంట్లోకి ఏదో చెడు చేశారు అజీ. ఏమంటున్నావు బేగం? అవునజీ, నీకు టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు. మన ఇంటికి తెస్తున్న పాలు ప్రతిరోజు విడిగిపోతున్నాయి. సరిగ్గా మరగడం లేదమ్మా బేగం. పక్కింటి వాళ్ళకి ఇస్తున్న పాలే మనకు కూడా ఇస్తున్నారు. పక్కింటి అక్కని అడిగి చూసా, వాళ్ళు పాలు బాగానే ఉన్నాయంట, మనవి మాత్రం విరిగిపోతున్నాయి. పిల్లలు కూడా 4 రోజుల నుంచి సరిగ్గా అన్నం తినట్లేదు. రోజు ఏదో ఒకటి చూసి భయపడుతూనే ఉన్నారు. ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం అజీ. బేగం, ఈ ఇంటి ఓనర్ చాలా మంచివాడు. 10-15 రోజులు అటు ఇటు అయినా ఏమీ అనడు. ఇప్పటికిప్పుడు కొత్త ఇల్లు చూసుకుని మారాలంటే మన కాడ అంత పైసా కూడా లేదు. నువ్వేం దిగులు పడుకో, రేపు పొద్దున్నే దర్గా నుండి సుమిన్ బాయ్ని పిలిపిస్తాను, అంతా సర్దుకుంటుంది. నువ్వు వెళ్ళి పడుకో. మరి మీరు? నేను కూడా పడుకుంటే దాని ఆటలు ఆపలేం. ఎక్కడికి రా పొద్దున్నే? బ్రష్ కూడా చేయలేదు, నువ్వు పెసరట్టు ఉప్మా అంటే మళ్ళీ తినడం కష్టం. నీకు టిఫిన్ ఇప్పిస్తానని చెప్పానేట్రా, ఏమైనా పని ఉంది చూసుకొని వచ్చేద్దాం. మధ్యలో టిఫిన్ కాపైతే తినేసి వెళ్దాం. బేవర్సోల్ని బైక్ ఎక్కించుకుంటే ఇలాగ ఉంటది. రా బోండాలు వద్దురా, పొద్దున్న ఆయిలే, పెసరట్టు ఉప్మా చాలే. కావాల్సి వస్తే తినేసే పూరి తిన్నాం. పూరి ఆయిల్ కాదేట్రా? ఆయిలే, కానీ ఖాళీ కడుపుతో తినకూడదురామా. పెసరట్టు ఉప్మా లోపలికి వెళ్ళిపోయి కడుపు ఖాళీగా ఉండదు కదా, అప్పుడు పూరిని పంపిద్దాం, సెట్ అయిపోతుంది. చెయ్యి, మీ ఇంట్లో ఉప్మా చేసినంత వరకు ఆగాల్సిందిరా, అనవసరంగా పడుకోవచ్చు. సరేగానే ఎక్కడికి వెళ్తున్నా? చెప్పాను కదరా చిన్న పని ఉందని. అది కాదురా, టిఫిన్ కి ఎక్కడికి వెళ్తున్నా? రే పనే తిందాం లేరా బాబు. అలాగైతే ఓకే, ఎక్కడికైనా పట్టుకెళ్ళిపో, పర్లేదు. ఏట్రా ఇక్కడికి తీసుకొచ్చా? ఈ వీధిలో మా ఇల్లు ఉంది కదరా, అద్దెస్తారో తీసుకొని రమ్మని మా నాన్న పంపించాడు. అద్దెంతరా? 2000. ఏ 2000? మా ఇల్లు కూడా అద్దెకిచ్చేస్తాం అయితే. అప్పుడు మీరెక్కడ ఉంటారా? పక్కనే అద్దెకిల్లు తీసుకుంటాం. ఎందుకు బ్రహ్మదేవుడా, నా రాతలో ఈయన్ని జత చేసు. పదే అంకుల్ గారు, అంకుల్ గారు.
ఏట్రా మైసు లోపల నుంచి పొగలొచ్చేస్తున్నాయి. పంప తీసి ఇల్లు తగలడిపోతుంది ఏంటి? గంటల లారీకి ఫోన్ చేసిమంటవా? సుమేన్ బాయ్, ఏమైనా తెలుస్తుందా? ఉంది అబ్దుల్లా, ఉంది. ఈ ఇంట్లో సైతాన్ ఉంది. ఇదర్ దేకో, ఈ వెంట్రుకలు దానివే. వీటిని ఈ ఇంట్లోకి ఎవరో తీసుకొచ్చారు. దానివల్లే సైతాన్ ఈ ఇంట్లో చేరింది. నేనిప్పుడు ఇవి తీసుకుపోతున్నా. ఇక మీరు ఈ ఇంట్లో నిశ్చింతగా ఉండొచ్చు. శుక్రియా సుమేన్ బాయ్. అంకుల్ గారే, అంకుల్ గారే. వారిని లోపల దూపమేస్తున్నారా? మేము ఇంకా కొంపకాయలిపోతుంది అనుకున్నాం. ఉంటాను అబ్దుల్. ఖుదాఫీజ్ బాయ్. బాబు మీరు? నేను ఇంటి ఓనర్ సుబ్బారావు గారి అబ్బాయినండి. ఇంటి అద్దె తీసుకోవడానికి వచ్చాను. ఓ, లోపలికి రండి బాబు. ఆజా బేటా ఆజా. ఏట్రా లోపల తీసుకెళ్లి కాజాలు ఇస్తానంటున్నాడా? కాజా కాదరా ఆజా, లోపలికి రమ్మంటున్నాడు. నువ్వు టిఫిన్ పెట్టించలేదు కదరా బాబు, ఆకలేస్తుంది. చెప్పాను కదరా తిందామని. పదా. మీరు కూర్చోండి బాబు, లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొస్తా. సరేనండి. డబ్బుతో పాటు తినడానికి కూడా ఏదైనా తీసుకొస్తే బాగుంటది. తెస్తాను బేటా. నా పరువు తీయించుకోవడానికే తీసుకొచ్చాను కదరా నిన్ను. హీ! ఆహా కాజా. చెయ్యి పెట్టావంటే నరికెత్తాను నా కొడక. తీసుకోండి బేటా, తీసుకోండి. అయ్యో పర్లేదండి, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాం. పోనీ మంచినీళ్ళన్నా తీసుకోండి బేటా. సరేనండి. ఇందా బాబు 6,000. ఒకసారి లెక్క పెట్టుకోండి. అయ్యో పర్లేదండి. నాన్నగారికి చెప్పు లేట్ అయ్యింది క్షమించమని. అయ్యో పర్లేదండి, ఏదో ఇబ్బంది ఉండడం వల్లే కదా మీరు ఇవ్వడం కూడా లేట్ అయింది. లేట్ అయినా సరే ఇచ్చారు కదా. మీ నాన్నగారి పోలికలే వచ్చాయి బాబు నీకు కూడా. కొంచెం మంచినీళ్ళు తీసుకో. సరేనండి. మంచి నీళ్ళే అంటున్నాడు కానీ స్వీట్ తీసుకోమని చెప్పట్లేదేట్రా? బేటా నువ్వు కూడా కావు. మైసి వెళ్ళిపోమంటున్నాడు ఏంటి? ఎక్కడికరా లేచి వెళ్ళిపోతున్నా? ఆవో జావో అని వెళ్ళిపోమన్నాడు కదరా. వెళ్ళిపోమనలేదురా, తినమన్నాడు. ఏమైంది బాబు? మంచినీళ్ళు వెంటుకుందండి. సారీ బాబు, చూసుకోలేదు. పర్లేదండి, వేరే నీళ్ళు తెస్తాను ఉండండి. వదిలేండి వెళ్ళిపోతాం. సరే బేటా, నాన్నగారిని అడిగానని చెప్పండి. సరేనండి, వెళ్ళొస్తాం అంకుల్. మంచిది బేటా. ఏట్రా నవ్వులేస్తున్నావా? కాజారామా ఏ స్వీట్ కొట్లో కొన్నారు కానీ సూపర్గా ఉంది. ఒరే నా జబ్బలు నొప్పి పెడతానే, నువ్వు కొంచెం బండి తీ. ఇందాక వస్తున్నప్పుడు బానే ఉన్నావు కదరా, ఇప్పుడేటైంది? ఏమోరా సడన్ గా లాగేస్తున్నాయి. ఓడి అమ్మ ఏట్రా ఎంత బరువు ఉన్నా? సడన్ గా ఒళ్ళంతా బరువు ఎక్కిందిరా. పదా. ఎరా నైట్ ఎంత పడుకున్నా? 4 అయిపోయిందిరా. బోరు కొట్టదేట్రా అంతసేపు సొల్లేస్తారు? నువ్వేవేట్రా కామ్లీత? మామూలుతో 10 నిమిషాలు మాట్లాడడానికి సరాకు నాకే. నీలా తెల్లారాలంటే కష్టం. కళ్ళ కిందేట్రా సడన్ గా నల్లగైపోయి? నైట్ నిద్ర లేదు కదరా, అందుకేనేమో. ఇందాకలు వచ్చినప్పుడు బానే ఉన్నాయి కదరా. ఒరే నీకు పెసరట్టు కావాలా నా కళ్ళు గురించి కావాలరా? నీ కళ్ళు ఎలా పోతే నాకెందుకులే, పెసరట్టే కావాలి. పద పద. బేవ్. అన్నదాత సుఖీబా. బాయ్రా మైసే. సరే సరే. మహేష్ ఇంటద్దిచ్చారా సరదాగా? ఇచ్చాడు తాడే, ఇదిగా. ఇంత నీరసంగా కనిపిస్తున్నావేంద్రా సరదాగా? టిఫిన్ చేయమన్నాను చేయలేదా? చేశాను తాడే, సరిపోలేదు. ఇదిగో మేము పూజ చేయించుకొని ప్రసాదం తీసుకొచ్చాం, తీసుకో సరదాగా. ప్రసాదమా? ఇలా ఈ తాడే. ప్రసాదం కింద పడేసేవేంద్రా సరదాగా? ఏమో తాడే, చెయ్యి కాలినట్టు అయింది. ప్రసాదం వేడిగుందేమో. లడ్డు వేడిగా ఎందుకు ఉంటదిరా సరదాగా? ఇందా పట్టు. బా మళ్ళీ కాలిందాడే. నాటకాలు చేస్తున్నావేంట్రా సరదాగా? కావాలని కింద పడేస్తున్నావు? కావాలని కింద ఎందుకు పడేస్తుందాడే, నిజంగానే కాలుతుంది. నీకు ఇలా కాదురా, నోరు బట్టి చెప్తాను. మింగు సరదాగా. ఊసేసేవేట్రా? బాగాలేద్దాడే. ప్రసాదం బాగోకపోవటమేంద్రా? ఏమో దాడే, నువ్వు తిను, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. పొద్దున్నే పడుకుంటానంటావేంద్రా సరదాగా? ఏమో దాడే, బాగా నిద్ర వస్తుంది. సర్లే ఏదో ఒకటి చెయ్యి. గొర్రెల నుంచి ఫోన్ వచ్చింది, ఏదో ఇంపార్టెంట్ కాగితాల మీద సంతకాలు పెట్టాలట్రా. అలాగే పంచాయతీ మీటింగ్ కూడా ఉందట సరదాగా. నేను అమ్మాయి వెళ్ళి రేపు పొద్దున్నే వచ్చేస్తాం సరదాగా. నువ్వు జాగ్రత్తగా ఉండరా ఏడి సరదాగా. సరే దాడే. అరే మహేష్, రాత్రి ఒంటరిగా పనుకోవటం భయం అయితే మీ ఫ్రెండ్స్ ని పిలుచుకోరా సరదాగా. వాళ్ళెందుకు దాడే గోలగోల, నేను ఒక్కనే పడుకుని పోతానులే. సరే మరి లోపలికి గడేసుకో, మేము బయలుదేరతాం సరదాగా. జాగ్రత్త దాడే.
ఆ, ఏటి సౌండ్లు? ఈ టైంలో తలుపు ఎవరు కొడుతున్నారు? వచ్చేసాం. ఎరా మామ ఎలాగిచ్చాం ఎంట్రీ? నీ అబ్బల్లారా, ఆ తలుపు కొట్టడం ఏట్రా? కాలింగ్ బెల్ ఉంది కదా, నొక్కచ్చు కదా. చూసారా, మన ఎవరింటికి కాలింగ్ బెల్ లేదు, ఇంటికి ఉందని ఎలా చెప్పుకుంటున్నాడు గొప్పలో. డబ్బు ఇచ్చిన మదవరా, ఏడు శాతం. ఒరే మైదానం, డైలాగ్ ఆపి ఇక్కడ ఏడు చేస్తున్నావు చెప్పు. చూసారా, ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఎందుకు వచ్చారా అని అడుగుతున్నాడు. ఇది ఫ్రెండ్షిప్ కాదురా, టైటానిక్ షిప్. మీ ఇంట్లో ఎవరు లేరు, నైట్ అవుట్ చేద్దామంటే ఇక్కడికి వచ్చాంరా. మా ఇంట్లో ఎవరు లేరని మీకెవరు చెప్పారా? మీ సరదా డాడీయే ఫోన్ చేసి చెప్పాడురా, మా పిచ్చుకును వదిలేసి మేము గొర్రెలు వెళ్తున్నాం, ఏ గొర్రెల గొప్ప తినకుండా జాగ్రత్త చూసుకోండి అని చెప్పి. అందుకే బుడతగాడి షాప్ లోని స్నాక్స్ పట్టుకొని వచ్చాం. దానికైన బిల్లు 200 రూపీస్. ఒరే బుడత, ఇచ్చి ఆడికి. యారా, ఫోన్ పే చేస్తావా, క్యాష్ ఇస్తావా, చెక్ ఇస్తావా? నిన్ను చెక్కేస్తాను రా, లోపలరా. ఆహా, ఎన్ని రోజులైందిరా మన అందరం కలిసి నైట్ అవుట్ చేసి. ఈ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేసేయాలి. అవునరా, ఎంజాయ్ చెయ్యాలి. ఒరే, గీత కాల్ వస్తుంది, మాట్లాడి వస్తాను. ఎక్కడే మాట్లాడరా బుడత, నేను కూడా వింటాను. నా ఫోన్ కాల్ నువ్వెందుకు వింటావురా? ఆడికి అదే పనిరా బాబు, మన నేను తప్పన మాట్లాడుకుని అన్నాడు. అవునా, అయితే నేను డైరెక్ట్ టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడతాను. ఒరే బుడత, గీతకి హాయ్ చెప్తాను రా. నువ్వు హాయ్ చెప్పి ఊరుకోవులే, నాకు తెలుసు. నేను వెళ్ళి ఫోన్ మాట్లాడి వస్తాను. ఈ లోపు మీరు ఏదైనా ప్లాన్ చేయండి. ఈడు ప్రెసిడెంట్, ఈడు వచ్చినంత వరకు మనం ప్లాన్ వేయలేట్రా. వస్తాడు కదా, చెప్తాను చూడు. హాయ్ సురేష్. హాయ్ గీత. ఏమైంది ఫోన్ ఎత్తడానికి ఇన్సెప్ట్ చేసావు? ఇందాక నా పక్కన ఒక సాతాన్ ఉంది గీత, అది పక్కన ఉంటుండగా నీ ఫోన్ ఎందుకు ఎత్తడమని ఎత్తలేదు. తాతానా అంటే దెయ్యమా? దానికంటే డేంజరస్ గీత మా మధుగాడు. అయ్యో సురేష్, మధు మంచోడే కదా, ఎందుకు మధుని ఎప్పుడు ఏదో ఒకటి అంటావు? ఆడిని మంచోడు అనుకుంటే మనల్ని ముంచేస్తాడు. ఆడి గోల ఎందుకు గాని, నువ్వు ఈ టైంలో ఫోన్ చేసావంటే ఏదో రొమాంటిక్ గా మాట్లాడదామనే కదా. చీ పో సురేష్, నాటి నువ్వు. నాటి కాదు గీత, క్యూటీ. కాదు పొట్టి. ఆ? గీత, నువ్వు నన్ను పొట్టి అన్నావా? హే సురేష్, నేనెందుకు అలా అంటాను? మరి క్యూటీ అంటే కాదు పొట్టి అని అనిపించింది. ప్రామిస్ సురేష్, నేను అలా అనలేదు. అయితే నాకే అనిపించుంటదిలే. గీత, ఎప్పటి నుంచో నేను నీ పేరుతో కాకుండా ఇంకోలా పిలవాలనుకుంటున్నాను. పిలవనా? ఆ పిలు సురేష్. నేను పిలిచాక నువ్వు కూడా నన్ను అలాగే పిలవాలి. సరే సురేష్, పిలు. బేబీ, బేబీ, బేబీ. బోలో. ఆ? ఏమేం సురేష్? నువ్వు అంత గట్టిగా బోలో అనేసరికి భయం వేసింది గీత. బోలోనా? కా సురేష్, నేను బేబీ అని పిలిచా. అవునా? అవును సురేష్, బేబీ అని పిలిచా. బేబీ, గీత బేబీ. బోలో. నేను టెర్రస్ మీద ఉన్నాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ బాయ్. పైన ఏంటది, దయ్యమా? ఇప్పుడు వీళ్ళకి నేను భయపడ్డానని చెప్తే నైట్ అంతా ఆడుకుంటారు, చెప్పకూడదు. ఒరే మహేష్, ఒరే మధు, లైట్లు ఆపి సెట్ చేస్తున్నారా? ఏ రూమ్ లో ఉన్నారు? ఒరే మధు, ఒరే మహేష్, ఒరే బల్లి. చూసారా, బుడతగాడి గుండు కట్టాయిట్లోకి వచ్చి ఉంటది. ఒరే, ఏంట్రా ఇది? నేను ఫోన్ మాట్లాడి వచ్చేస్తాను, ప్లాన్ చేయండి అన్నావు కదరా. ఇదిగో ప్లాన్. ఎలాగిచ్చాం, గట్టిగిచ్చామా? నేనేం భయపడలేదు, మీరు ఆడుకుంటున్నారని తెలుసు, అందుకే నేను వాళ్ళకి యాక్టింగ్ చేశాను. అది కాదురా యాక్టింగ్, ఇప్పుడు చేస్తున్నావు చూడు, ఇది యాక్టింగ్. టీవీ ఆన్ చేయరా మామ, ఏదైనా దెయ్యం సినిమా చూద్దాం, మంచి ఫీల్ ఉంటది. ఎరా, ఇంగ్లీష్ సినిమా ఈవిల్ డెడ్ చూద్దామా? పెట్టరా మామ, సీన్లు ఉంటాయి. అయ్యే దెయ్యం సీన్లు. ఒరే, ఇప్పుడు దయ్యం సినిమాలు అవసరమా? యారా బొడతా, నీకు కూడా భయమే కదా, వద్దని చెప్పు. ఏంటి, నాకేంట్రా భయం? దయ్యం వస్తుంది, అంత ఫుట్బాల్ ఆడుకుంటాం తెలుసు కదా. ఒరే మహేష్, ఎందుకైనా మంచిది ఈ బుడతని సోఫా మీద నుంచి కిందకి దింపి, మళ్ళీ మీ సోఫా కంపు అయిపోద్ది. ఒరే బల్లి, ఎక్కువ మాట్లాడుతున్నావు. మాకు తెలుసులే. ఒరే మహేష్, బాత్రూమ్ ఎక్కడా? ఆ లెఫ్ట్ లో రా బల్లి. దీంట్లో వాటర్ ఎలా కొట్టాలి? బయటికెళ్ళి వీళ్ళని అడిగితే ఇది కూడా తెలియదేట్రా ఇంట్రోవర్ట్ అని తిడతారు. ఇక్కడ ఎక్కడో బటన్ ఉంటదే, ఇదేనేమో. ఒరే ఒరే మహేష్, ఒరే మధు. ఏమైందిరా, ఏమైందిరా బల్లి? లోపల లోపల జుట్టు ఉందిరా,
పాస్కెళ్ళి బటన్ నొక్కానే లోపల నుంచి జుట్టు వచ్చిందిరా. ఏం బటన్ నొక్కావురా? అదేరా వాటర్ రావడానికి బటన్ ఉంటది కదా, అది నొక్కాను, విగ్గు నాకు ఎంత జుట్టు వచ్చిందిరా. ప్లస్ నొక్కావా? అది నా జుట్టారా బల్లి? రోజుకి ఎంత ముద్దు ఊడిపోతుంది. చూసి నువ్వే అంత భయపడిపోతే రాలింది నా జుట్టు చూసి నేనెంత భయపడాలరా? ఒరే అది మగోళ్ళ జుట్టులో లేదురా, లేడీస్ జుట్టులాగా ఉందిరా. రే సినిమా స్టార్ట్ అవుతుంది, వచ్చి కూర్చో. జుట్టు విగ్గు అనుకొని ఒరే మైసే, సన్నపిన చార్జర్ ఎక్కడ ఉంది? ఎందుకురా? ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందిరా మామ, ఒకసారి వెళ్ళి పెట్టుకొని వస్తాను. అగా మా డాడీ వాళ్ళ రూమ్ ఉంటది, వెళ్ళే. నేనమ్మ సినిమా లోపల దుప్పటేసుకుని పడుకుని పోలే, ఇంక ఈ సినిమా గట్ట చూడకూడదు. ఆ, ఎవడీడు? వీళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారు కదా, ఎక్కడుంది ఎవడు? వయసు లోపల లోపల ఎవరు ఉన్నారా? ఎవరున్నారా? ఎవరా లోపల? మీ నాన్నల రూమ్ లో బెడ్ మీద దుప్పటేసుకుని ఎవరో కూర్చున్నారా? నీ అబ్బాయి ఏం మాట్లాడుతున్నావురా? కావాలంటే నువ్వే వచ్చి చూడరా. ఎరా ఎవరున్నారా అక్కడ? రే నిజంగా ఎవరు ఉన్నారా? నా కళ్ళతో చూసాను రా. కళ్ళతో చూసావా పళ్ళతో సొల్లేసావా మాకు తెలియదేటి. సొల్లుగా రైడ్. ఒరేమా దెయ్యం సినిమా చూస్తున్నావు కదరా, అందుకే అలా కనిపించుంటది. ఏం కాదులే, దా చూద్దాం. రే నేను ఇంక చూడరా బాబు, పద లోపలికి వెళ్ళి పడుకుని పద. నైట్ అవుట్ ఆల్ అవుట్ అన్నా? ఈ రోజు నైట్ కి అవుట్ అవ్వకుండా ఉంటే చాలరా, పద లోపలికి వెళ్ళి పడుకుందాం. ఏటయిందిరా మాట మాటకి అంటున్నా? పళ్ళు సందుల మధ్యలో ఏదో అట్టగా ఉండిపోయిందిరా, మనం రావట్లేదు. ఏటి కొంప తీసి ఈ రోజు మీ ఇంట్లో చికెన్ కూర చేసారా? ఏంటి దొండకాయ కూర ఉండిపోయి ఉంటదిరా. ఏరా మధు నువ్వు పడుకోరా, తలగడ మధ్యలో ఎట్టు నొక్కేస్తాను. ఒరే నాకు ఇందాక బాత్రూమ్ లో నిజంగానే ఆడదాని జుట్టు కనిపించిందిరా. అంటే ఏట్రా, మహేష్ గడు మగోడు కదా ఆడోడు అంటావా? ఒరే ఇందా గీతతో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను కదా, అక్కడ గీతను పిలుస్తుంటే ఇంకెవరో పలికారా. ఇందాక నేను కూడా ఎవరో దుప్పటేసుకుని కూర్చున్నట్టు చూశాను రా. ఈ మేక జుట్టు గడి ఇంట్లో మర్రి చెట్టు దగ్గర ఉన్నట్టు దెయ్యాలు ఉన్నట్టు ఉన్నాయి. ఏట్రా మేక జుట్టు, ఏటు మాట్లాడ? నిన్నేరా బాదం పెక్క, ఏటు మాట్లాడవేటి? ఫ్యాన్ ఆగిపోయిందేట్రా, కరెంట్ పోయిందా? అయినా ఈ మేక జుట్టు గడి ఇంట్లో జనరేటర్ ఉంటది కదా. అది జనరేటర్ కాదురా, ఇన్వర్టర్. వచ్చాడు రా పొట్టి సైంటిస్ట్. ఈ మహేష్ గడి ఏంటి ఏడు మాట్లాడట్లేదు? ఒరే మేక జుట్టు, నోట్లో ఏడు పెట్టుకున్నావురా, మాట్లాడట్లేదు? నువ్వేం పెట్టుకున్నావురా? వచ్చినప్పటి నుంచి చూస్తాను అంటున్నావు. పళ్ళు బొక్కల్లో ఏదో ఉండిపోయిందిరా. కౌనరే తుమ్ బోల్, చెప్తావా లేదా నిన్ను శాశ్వతంగా బంధించేయమంటావా? మే బోలేగా. చెప్పు, నీ పేరేంటి? మేరా నామ్ బేబీ. నేను కూడా ముస్లింనే, నన్ను వదిలే బాయ్. నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఆ పనులన్నీ అయిపోయాక నేను వదిలేపోతా. నహి, అల్లా అలా ఒప్పుకోడు. నువ్వు ఈ రోజే వెళ్ళిపోవాలి. ఒరే పుడతా, ఈ మేక చుట్టుకాడికి దెయ్యం పట్టించిందంటవా? పొద్దున్న కూడా అనరా, కళ్ళేమో కాంచనాలాగా అయిపోయి. ఈ ఎదవలతో కాసేపు ఆడుకుందాం. కాంచనాని కాదురా, షేక్ బేబీనే, బేబీ షేక్ నే. ఒరే ఏట్రా ఈ మహేష్ గడు? ఒరే పుడతా, నువ్వు ఇటు వచ్చిరా. నేను రాను. పొట్టి పుడతా. ఒరే బల్లి నువ్వేనా రారా? ఒరే బల్లి నిన్నేరా? ఒరే ఇంకా అక్కడ ఉన్నారేట్రా, ఇక్కడికి వచ్చేయండి. నువ్వెప్పుడా మూలకి వెళ్ళిపోవరా ముదరస్తాడా? పిల్లలు కదరా. లాగ్ చేయకుండా రారా. హ్యాపీగా బెడ్ మీద నేను ఒక్కనే పడుకోవచ్చు. ఒరే మధు నిద్ర వస్తుందిరా. నాకు పాస్గా వస్తుంది, నేను ఆపుకోవట్లేదా? నువ్వు ఆపుగా. ఒరే ఫ్యాన్ తిరుగుతుందిరా. రే కరెంట్ వచ్చినట్టుందిరా. ఎదవలకి రిమోట్ తో ఫ్యాన్ ఆపని తెలియనట్టుంది. ఒరే
మహేష్ గడికి ఏమైందో చూద్దాం పదండ్రా. గట్టిగా అరకరా బల్లి, ఆడు మహేష్ గడి కాదు బేబీ అని చెప్పాడు కదా. నువ్వు వెళ్ళి అలాగే పిల్లరా. నువ్వు వెళ్ళొచ్చు కదరా, నాకు చెప్తున్నా. నువ్వే కదరా ఆడి బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వే వెళ్ళు. ఈ అబ్బా బేబీ, ఇదిగో బేబీ. రుకో ఏట్రా అంటుంది. కుక్కరొక్కో అంటుందిరా. ఒరే ఏం చేద్దాంరా? ఇంటికి వెళ్ళిపోదాంరా. అవునరా, ఇంటికి వెళ్ళిపోదాం. పదండి పదండి. ఒరే బేబీ లెగుస్తుందిరా, మనం కూర్చుని పోదాం. ఒరే బేబీ వచ్చేస్తుందిరా. బేబీ ఏడుస్తుంది ఎందుకురా? ఒరే బల్లి, ఇందాక ట్యాంకులో నీళ్ళు సరిగ్గా కొట్టినట్టున్నావురా, అందుకే ఏడుతుంది. నిన్ను వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళిపోద్దామో చూసుకో. ఇదిగోండి, ఈడే నీళ్ళు సరిగ్గా కొట్టలేదు, ఈయన పట్టుకెళ్ళిపోండి, మా ఇద్దరిని వదిలేయండి. చూసావరా బల్లి, బుడతా 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 అని ఎగురుతావు. ఇటు బుడత కాదరా, ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు ఎగిరిపోయి మెడతా. రే బాత్రూమ్ లో నాకు కూడా దెయ్యం కనిపించిందిరా. ఒరే మహేష్, ఏట్రా నువ్వు మాట్లాడేది? అద్దంలో ఎవరో బురకాయ వేసుకుని కనబడ్డారా మామ. నీ అబ్బాయి ఇంకా లేట్ చేస్తావు ఏంట్రా? అర్జెంట్ తలిపేసి. ఒరే ఈ రోజు మన నలుగురం అయిపోవరా, ఆ దెయ్యం ఏంటి చేస్తుందో ఏటా. आगे पीछे तू रहमान कद्र के कूद सर्र के सुलेमान बिस्मिल्लाह रहमान रहमान याली. రే దెయ్యం వచ్చిందిరా, డోర్ తీయకండ్రా. अल्लाह बिस्मिल्लाह आगे पीछे तू रहमान कद्र के कूद सर्र के सुलेमान बिस्मिल्लाह रहमान रहमान याली. जा चले जा शैतान चले जा. ఒరే డోర్ సౌండ్ ఆగిపోయిందిరా, తీయండ్రా తీయండ్రా చూద్దాం. గంట సేపటి నుంచి డోర్ కొడుతుంటే తీరేట్రా సరదాగా? డాడీ మీరా? మరి మీరేమనుకున్నారా? బేబీ అనుకున్నాం. బేబీ ఎవర్రా సరదాగా? ఆడేదో వాగుతున్నాడు డాడీ, మీరు లోపల రండి. మీరు మీ కొంపలకి వెళ్ళండి. థ్యాంక్స్ రా బాబు, ఈ దెయ్యాల కొంప నుంచి బయటికి పంపిస్తున్నాం. బాయ్ రా. బాయ్ రా కొడతా. బాయ్రా మధు, పంటలో ఏముందో చూసుకో, పళ్ళు పుచ్చిపోగలవు. ఇదేంటి ఎంత వింటర్గా ఉంది? ఇది నాది కాదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.